అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతిలో రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఆహ్వానిస్తే వైసీపీ నేతలు వెళ్లారన్నారు. టీడీపీకి చెందిన వారు కొందరు వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడి చేశారని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. అమరావతికి వైసీపీ నేతలు వెళ్తే ఉలికెందుకన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని బొత్స చెప్పారు. నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో. వీళ్ళు చెప్తున్న, వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి అంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పరిపాలన లేదు, గాలి కుదిసింది. ఎంతసేపు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీసులతో అటవికి పరిపాలన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాసంబద్ధంగా ఈ పరిపాలన ఏ ఒక్క ప్రాంతంలో కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ జరగట్లేదు. ఎక్కడ చూసినా అంతే అరాచకం. చాలా శోచనీయం ఈ సంఘటన.